హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 333కి అందరికీ స్వాగతం. అన్ఎక్స్పెక్టెడ్గా మనం చూసుకున్నట్టయితే 333 ఎపిసోడ్ చేస్తున్నాం మనం టెక్ న్యూస్లో కనుక చూసుకున్నట్టయితే. అలాగే మన సబ్స్క్రైబర్లో కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి 3,33,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకోటి కూడా ఇది 3వ నెల అనమాట. సో మొత్తానికి 3 అయితే ఈ రకంగా మనకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఇవాళ టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇందాకే నేను ఎఫ్ఎండి స్పీకర్ని అయితే అన్బాక్స్ చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఈ వీడియో చూడొచ్చు. మనకి స్పీకర్ వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉంది, మనకి హెవీ సైజ్ అయితే ఉంది. పిక్నిక్ స్పాట్లో మీరు ఏమైనా మంచి స్పీకర్ని తీసుకెళ్లాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇదైతే బాగానే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి మనకి సీక్ బార్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుకైతే సమాచారం అయితే ఉంది. ఇప్పుడు మనం 60 సెకండ్స్ ఏదైతే వీడియో పోస్ట్ చేస్తుంటారో సో వీటిని మనం కావాలనుకుంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కొంచెం మనం ముందుకు మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి ఈ టూల్ని వీడియోలో అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే వీళ్ళు టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది. మనకి ఇందులో ట్విట్టర్లో వచ్చేసరికి దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే బయటపడింది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి. సోనీ బ్రీజింగ్లో తమ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందో సో ప్లాంట్ను వచ్చేసరికి థాయిలాండ్కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. నిపుణుల వివరణ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇప్పుడు మార్కెట్లో కనుక చూసుకుంటే వీళ్ళు తెచ్చే మొబైల్స్ ప్రైస్ ఎక్కువ ఉండడం, దీనివల్ల మార్కెట్ పర్సెంటేజ్ చాలా వరకు వీళ్ళకి డౌన్ అయిపోవడం వల్ల సో వీళ్ళకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ అవుతుందంట. సో అందువల్ల వీళ్ళు ఏదైతే ప్రైస్ కట్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు థాయిలాండ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. అలాగే మనకి సోనీ ఎక్స్పీరియా 1 ఇది మనకి MWC ఈవెంట్లో అయితే వీళ్ళైతే ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు వచ్చేసరికి సోనీ ఎక్స్పీరియా 2 ఇంకా ఎక్స్పీరియా 1 ఇంకా పూర్తిగా మార్కెట్లోకి అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఎక్స్పీరియా 2 అయితే రెడీ చేసినట్టుగా అంటే సిద్ధం చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. మనకి ఐఫా 2019 ఐఫాలో అయితే వీళ్ళైతే దీని అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే సెప్టెంబర్లో వచ్చేసరికి మనకి ఐఫా అయితే జరగనుంది. అప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేదా లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ మొబైల్ సంబంధించి స్పెక్స్ కూడా అయితే లీక్ అయినాయి అనమాట. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచెస్ 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుందట. ఇక ఇందులో స్టోరేజ్ వచ్చేసరికి 128GB ర్యామ్ చూసుకుంటే 6GB, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని, అలాగే మనకి ఇది ఆండ్రాయిడ్ పైతోను కెమెరాస్ ఎలా ఉంటాయి అనేది అయితే ఇంకా రివీల్ అయితే కాలేదు. ఇక అలాగే మనకి బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది అన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ఈ మొబైల్ వచ్చే టైంకైనా వీళ్ళు ప్రైజెస్ ఏమైనా డ్రాప్ చేస్తారేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి. OnePlus 5 and 5T 6 and 6T మొత్తం వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై రన్ అవుతున్నాయి. వీటిలో వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్ బీటా ప్రోగ్రామ్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు కొత్త ఫీచర్స్ని అయితే యాడ్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు కెమెరాకి అలాగే ఫోటో ఎడిటింగ్కి వెదర్కి సంబంధించి సో ఈ విధంగా మరిన్ని కొత్త ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో అయితే యాడ్ చేయబోతున్నారంట. మనకి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఇప్పుడున్న ఏవైతే ఆండ్రాయిడ్ పైలో మీరు ఉన్నాయో ఇంప్లిమెంట్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి OnePlus 7 ఈ మొబైల్ సంబంధించి మనకి రేర్ కేసెస్ అయితే మళ్ళీ బయటకు వచ్చినాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఈసారి రేర్ సైడ్ ఉన్న ఏవైతే కెమెరాస్ ఉన్నాయో సో ఈ కెమెరాస్ వచ్చేసరికి కొంచెం డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. అలాగే మనకి పాపప్ కటింగ్ కూడా మనకి బ్యాక్ కేసులో అయితే ఉందన్నమాట. ఇది మనకి పాపప్ కెమెరాతో అయితే వస్తుందని చెప్పేసి మనకి ఆల్రెడీ రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వన్ సైడ్లో మనకు పాపప్ కటింగ్ అయితే కనిపిస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సెల్యులార్ నెట్వర్క్ సంబంధించింది అనమాట. ఒక సర్వే నివేదిక ప్రకారం చూసుకున్నట్టయితే మన ఇండియాలో మొత్తం వీళ్ళు 13 సిటీస్ని అయితే సర్వే చేశారు. సో ఈ 13 సిటీల్లో కనుక చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ వాయిస్ కాల్స్కి జియో సిమ్నే యూజ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. 92% జనాలు ఎక్కువగా అవుట్ గోయింగ్ కాల్స్ కోసమే జియో సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారంట. అలాగే డేటా పరంగా చూసుకున్నట్టయితే 95% జనాలు ఎయిర్టెల్ డేటానే యూజ్ చేస్తున్నట్టుగా అయితే ఈ సర్వే అయితే చెప్తుంది. మరి ఎయిర్టెల్ డేటాని యూజ్ చేసే వాళ్ళే 95% ఉన్నట్టయితే మరి జియోని ఎంతమంది యూజ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎయిర్టెల్ ఇప్పటి వరకు డేటాని అయితే ఆపేసాను ఎప్పుడో జియో వచ్చినప్పటి నుంచే. సో నేనైతే జియోని వాడుతున్నాను. మరి వీళ్ళు వచ్చేసరికి మొత్తం 13 సిటీస్ పేర్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇందులో కనుక చూసుకుంటే న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, నాగ్పూర్, పూణే, విశాఖపట్నం, జోధ్పూర్, ఉదయ్పూర్, ఆల్వార్, సలేం, రాయ్పూర్ అండ్ అలహాబాద్ 13 సిటీస్ లో వచ్చేసరికి వీళ్ళు సర్వే నిర్వహించినట్టుగైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ గెలాక్సీ A2 కోర్ ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో రాబోయే మొట్టమొదటి మొబైల్ అనమాట సామ్సంగ్ నుంచి. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏదైతే యూజర్ మాన్యువల్ ఉంటుందో యూజర్ మాన్యువల్ అయితే లైవ్ లోకి అయితే వచ్చిందనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే దీనికి సంబంధించి మనకి స్పెక్స్ కూడా అయితే బయటకు అయితే వచ్చినాయి. ఇక్కడ ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. మనకి హెచ్డీ డిస్ప్లే కన్నా కొంచెం తక్కువే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 8GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 1GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే 7870 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారట. ఇది వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎక్సినోస్. సో గతంలో ఉన్న సమాచారం బట్టి ప్రకారం చూసుకుంటే మనకి గతంలో వచ్చరికి 7570 ప్రాసెసర్ వాడొచ్చు అన్నారు. సో ఇప్పుడు వచ్చరికి 7870 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 2600 mAh బ్యాటరీ అనేది ఉండబోతుంది అన్నట్టుగా సమాచారం
సమాచారం అయితే ఉంది. వీళ్ళు చాలా కాలం నుంచి అయితే ఊరిస్తూ వస్తున్నారు. బట్ వచ్చేసరికి ఇప్పటికీ ఈ మొబైల్ అయితే లైవ్లోకి తీసుకురాలేదు. సో ఈ మొబైల్లో కనుక చూసుకుంటే మనకి గో ఎడిషన్ మొబైల్తో వచ్చినా సరే వీళ్ళు ఓన్గా దీనికి వచ్చేసరికి ఒక యూఐని అయితే తీసుకురాబోతున్నారు. మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ లాగే యూఐ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి గతంలో అయితే రివీల్ అయితే అయింది. సో ఇంకా తర్వాత అలాగే మనకి సామ్సంగ్ ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉందో, సో ఫోల్డబుల్ డిస్ప్లే మొబైల్ని తీసుకురాబోతుంది మన అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించి వీళ్ళు డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేశారు. సో డ్యూరబిలిటీ టెస్ట్లో కనుక చూసుకుంటే ఇది 2 లక్షల సార్లు మనం ఫోల్డ్ చేసి ఓపెన్ చేస్తే 2 లక్షల సార్లు వరకు చేస్తే పాస్ అయినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. రోజుకి 100 సార్లు మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసినా సరే మనకి 5 సంవత్సరాలు అయితే లైఫ్ ఉంటుంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అడిగిన ప్రశ్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఫోల్డ్ చేసి మనం క్లోజ్ చేసినప్పుడు మధ్యలో అయితే ఒక సన్నగా ఒక లైన్ లాగా అయితే కనిపిస్తుంది. సో మరి అది కనిపిస్తుంది కానీ అని అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు 70% కనుక మనం బ్రైట్నెస్ లెవెల్ కనుక పెట్టుకొని ఉంటే ఇది ఏదైతే మధ్యలో మీరు చూస్తున్న ఈ గీత ఉందో ఇది మీకు అయితే కనబడే ఛాన్స్ అయితే లేదన్నట్టుగా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో చూద్దాం మనకి ఇది మన చేతిలోకి వస్తాయి కానీ తెలియదు ఫోల్డబుల్ మొబైల్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్లో ఇప్పుడు సేఫ్టీ సెంటర్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన 10 లాంగ్వేజెస్ని అయితే ఇందులో ఉంచారు. ఇందులో చూసుకుంటే మన తెలుగు కూడా అయితే ఉంది. సో ఈ సేఫ్టీ సెంటర్ అనేది ఏం చేస్తుందంటే మనకి టిక్టాక్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది అయితే ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. టిక్టాక్ని ఎలా చేయాలి, అంత జాగ్రత్తగా ఉండాలి టిక్టాక్తో అనేది ఈ సేఫ్టీ సెంటర్ ద్వారా అయితే వీళ్ళు తెలియజేస్తారు. సో టిక్టాక్లో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే టిక్టాక్లో నన్ను ఫాలో అవ్వచ్చు. నాని ప్రభాకర్ అని చెప్పి మీరు టిక్టాక్లో సెర్చ్ చేసినట్టయితే నన్ను అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వచ్చు. ఎక్కువ వీడియోస్ అయితే ఏముండవు కానీ అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం హువావే నుంచి హువావే P30 సిరీస్ని మొన్న నైట్ లాంచ్ చేసిన సంగతి మన అందరూ తెలుసు కదా. సో ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు హువావే P30కి వైర్లెస్ ఛార్జింగ్ కేసెస్ని అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్ కేసెస్ వచ్చేసరికి క్విక్ ఛార్జింగ్ మన 10 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మనం మామూలుగా P30 Pro కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక విడిగా కనుక చూసుకుంటే ఇది మనకి 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటాయి అనమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి కేసెస్ వచ్చేసరికి నాన్ స్లిప్పరీ టెక్స్చర్తో అయితే వస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ వచ్చేసరికి ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ పెడుతుంటారు హువావే వచ్చేసరికి. సో ఇంకా అలాగే మనకి హువావే Y69 ప్రైమ్ 2019 ఎడిషన్ ని పాకిస్తాన్ లో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.09 ఇంచెస్ 19.5:9 తో హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio A22 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే సింగిల్ కెమెరా ఉంటుంది 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3020 mAh బ్యాటరీ అనేది ఉందన్నమాట. పాకిస్తాన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 10,600 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టింది. సో తెలిసిందేగా హువావే గురించి దోచేస్తూనే ఉంటుంది. ఇక అలాగే హువావే మేట్ 20 Pro సక్సెసర్ మేట్ 30 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసినట్టుగా అయితే అంటే సిద్ధం చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి వచ్చేసరికి దీని మీద అయితే టెస్టింగ్ అయితే నడుస్తుంది. ఇది మనకి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ వీళ్ళైతే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఏవైతే హువావే P30 ఉన్నాయో సో P30 Pro సేమ్ అవే స్పెక్స్తో అయితే మనకి మే 30 కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం మనకి డిజైన్ పరంగా డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన షామీ నుంచి షామీ కూడా ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకురాబోతుందని మనకి అందరికీ తెలుసు కదా. మనకి దీన్ని వచ్చేసరికి వీళ్ళు డబుల్ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి అయితే వీళ్ళైతే పిలుస్తున్నారు. సో దీనికి సంబంధించి మరో ప్రోటోటైప్ వీడియో అయితే బయటకు అయితే వచ్చింది. వీళ్ళు ఇక్కడ కనుక చూసుకుంటే 2 సైడ్స్ ఫోల్డ్ చేస్తూ గతంలో మనకు వచ్చిన వీడియోతో చూసుకుంటే కొంచెం క్లియర్గా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ మొబైల్ వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం అయితే లేదు కానీ వీళ్ళు దీన్ని మాత్రం టీచ్ చేస్తూ అయితే చూపిస్తున్నారు. వీళ్ళ దగ్గర అసలు డివైస్ ఉందా లేదా అనేది లైవ్లోకి అయితే ఇప్పటి వరకు వీళ్ళు తీసుకురాలేదు. సో ఈ విధంగా మనకి ప్రోటోటైప్ని మాత్రం అయితే చూపిస్తూ వచ్చారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో A1K ఈ మొబైల్ వచ్చేసరికి NBTC సర్టిఫికేషన్ పొందినట్టుగా అయితే సమాచారం ఉంది. త్వరలో వచ్చేసరికి ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారంట. సో ఈ మొబైల్ మనం చూసుకుంటే ఎంట్రీ లెవెల్ స్పెక్స్తో అయితే వస్తుంది. ఈ మొబైల్కి మనకి రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే కనిపించట్లేదు. ఈ మొబైల్లోని మనం ప్రాసెసర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు Helio P22 ప్రాసెసర్ అంటే MediaTek ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. 2 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ 4000 mAh బ్యాటరీ అన్నట్టుగా అయితే ఇక్కడ వరకు సమాచారం అయితే ఉంది. అలాగే ఇది మనకి కలర్ వాయిస్ 6తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందంట. మనకి ఖచ్చితంగా చూసుకుంటే డిస్ప్లే కూడా చూసుకుంటే మనకి హెచ్డీలోనే ఈ డిస్ప్లే కూడా ఉండొచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఈ మొబైల్ స్పెక్స్ మనకి ఎంట్రీ లెవెల్ స్పెక్స్తో వచ్చినప్పటికీ వీళ్ళు ప్రైస్ కనుక చూసుకుంటే తెలిసిందేగా బడ్జెట్ మొబైల్స్ ప్రైస్ అయితే పెడుతుంటారు. ఇక అలాగే ఒప్పో వచ్చరికి రెనో బ్రాండ్ని తీసుకురాబోతుందని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇందులో వచ్చరికి మొత్తం వీళ్ళు 6-7 వేరియంట్లను అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చరికి ఒక మొబైల్ ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఆన్ అయితే బయటకు వచ్చినాయి పిక్చర్స్. ఈ పిక్చర్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ అన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇది మనకి కంప్లీట్ బ్రెజర్లెస్ డిస్ప్లే అయితే కనబడుతుంది. వీళ్ళు ఫ్రంట్ కెమెరా ఎక్కడ తీసుకొచ్చారు పాపప్ప కాదా అనేది కూడా మనకి ఈ పిక్చర్లో క్లారిటీ అయితే రావట్లేదు. సో ఈ మొబైల్స్ వచ్చరికి ఏప్రిల్ 10వ తారీఖున అయితే వీళ్ళైతే లాంచ్ చేయడానికి అయితే సిద్ధం అవుతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే ఎక్కువ ఏమీ లేవు. ఉన్నవారికి ఏదేసి నేనైతే చక్కచక్క చెప్పేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహా సందేహాలు ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.